హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలా టాక్ జోన్. సో మనకు తెలిసిందే మరో 2 daysలో బాస్ సినిమా రిలీజ్ అవుతుంది. ఆచార్య అండ్ ఫస్ట్ టైం క్యామియో క్యారెక్టర్ కాకుండా బాస్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో రామ్ చరణ్ తేజ్ గారు నటిస్తున్నారు. అండ్ కొరటాల శివ గారి టేకింగ్, కొరటాల శివ గారి డైరెక్షన్, ఆ డైలాగ్స్ ఎట్లా ఉంటాయో మనకు తెలుసు. అండ్ మణిశర్మ గారు ఈ సినిమాకి మ్యూజిక్ అయితే ఇస్తున్నారు. అండ్ మనకు తెలిసిందే మణిశర్మ గారు అండ్ చిరంజీవి గారి సినిమాలో మ్యాజిక్ ఏ విధంగా ఉంటుందో, పాటలు ఎంత సూపర్ డూపర్ హిట్ అవుతాయో. అండ్ ఈ సినిమాలో కూడా ఆల్రెడీ రిలీజ్ చేసిన పాటలు అయితే ఒక రేంజ్లో ఎంటర్టైన్ చేస్తున్నాయి. సో ఈ వీడియోలో ఏం చూద్దామంటే, బుక్ మై షోలో హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో ఆచార్య సినిమా టికెట్లు ఎట్లా సెల్ అవుతున్నాయి, ఆల్రెడీ టికెట్స్ అన్నీ అయిపోయినాయా, అండ్ ఫాస్ట్ ఫిల్లింగ్గా ఏంటి అంటే షోస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, ఎన్ని థియేటర్లలో ఆడుతుంది, ఒకవేళ ఎగ్జాంపుల్ చెన్నైలో తీసుకుంటే ఎన్ని థియేటర్లో ఆడుతుంది, బెంగళూరులో ఎన్ని థియేటర్లో ఆడుతుంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకుంటే ముంబైలో నాకు తెలిసి లేదనుకుంటా. అంటే ఆచార్య అనేది పాన్ ఇండియన్ సినిమా కాదు కాబట్టి ఓన్లీ తెలుగులోనే ఉంది కాబట్టి ముంబైలో ఈ సినిమా లేదు. అలాగే బెంగళూరులో చూసుకుందాం, బెంగళూరులో కంపల్సరీ ఉంటుంది. ఫస్ట్ బెంగళూరు నుంచి వస్తా. బెంగళూరులో ఏ విధంగా బుకింగ్స్ ఉన్నాయంటే, బెంగళూరులో ఏ విధంగా బుకింగ్స్ ఉన్నాయి అనేది అయితే చూద్దాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే 29th ఫ్రైడే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో ఫ్రైడే రోజు వచ్చేసి ఎన్ని థియేటర్లో బెంగళూరులో ఈ సినిమా తెలుగులోనే, ఇది పాన్ ఇండియన్ సినిమా కాదు కాబట్టి దీనికి డబ్బింగ్ కష్టాలు అయితే లేదు. అందుకే తెలుగులోనే బెంగళూరులో కూడా ఈ సినిమాని తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారు. అలాగే చెన్నైలో కూడా తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారు. ఎట్లాగో ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలే కాబట్టి ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే లేదు. ఒకసారి ఇక్కడ చూస్తే మీరు థియేటర్లను అయితే కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. అంటే ఈరోజు డేట్ వచ్చేసి 27, టైం వచ్చేసి మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 2 అవుతుంది, ఆల్మోస్ట్ 2 అవుతుంది. 27 మార్నింగ్ 2కి ఈ థియేటర్స్ కౌంట్ వచ్చేసి 23 థియేటర్లు అయితే బెంగళూరులో ఈ చిత్రం అయితే, ఈ సినిమాని అయితే వేశారు. అండ్ ఏ థియేటర్లు అంటే థియేటర్ నేమ్ ఒకసారి చూసుకుందాం. ఇక్కడ వెళ్ళి మ్యాగ్నిఫైయింగ్. సో ఇక్కడ చూసుకుంటే చంద్రోదయ డిజిటల్ 2K సినిమానంట, విద్యాపీఠ సర్కిల్. చంద్రోదయ డిజిటల్ 2K సినిమా విద్యాపీఠ సర్కిల్లో మార్నింగ్ 5 AM ఉంది. ఇది బెనిఫిట్ షో అనుకోవచ్చు. టికెట్ ప్రైస్ వచ్చేసి 350 టు హైయెస్ట్ ఉంటే 200 లీస్ట్ ఉంది. ఆల్రెడీ 350 అయితే అయిపోయింది. ఆల్రెడీ 350 అయితే అయిపోయింది. 300 అండ్ 200 బాల్కనీ సెకండ్ క్లాస్ అయితే దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. అలాగే అన్నీ అంటే మార్నింగ్ 5 AM నుంచి నైట్ 10 PM వరకు షోస్ అయితే ఉన్నాయి. 1 2 3 4 5 6. ఈ చంద్రోదయ డిజిటల్ 2K సినిమాలో అయితే 6 షోస్ ఉన్నాయి. ఒక్కసారి 5 AM టికెట్స్ అయితే కొట్టి ఓపెన్ చేసి చూద్దాం. సో చేసిన ఒకటే చూద్దాం. సో ఆల్మోస్ట్ అన్ని టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఈరోజు 27, ఇంకా 2 days ఉంది కాబట్టి ఆ చంద్రోదయ థియేటర్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. సో అంటే విఐపి బాక్స్ ఇవి V1 V2 V3 ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 8 ఉన్నాయి. అంటే 24 సీట్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఇవి బ్లాక్ చేసిర్రు అనుకుంటున్నాను నేను. అంటే అయిపోయిన కంటే బ్లాక్ చేసిండ్రేమో అనే అనుమానం అయితే నాకు వస్తుంది. మిగతా అన్నీ అయితే ఓపెన్ ఉన్నాయి. సో ఒకసారి ఆ దగ్గర చంద్రోదయ డిజిటల్ 2K సినిమా దగ్గర ఎవరైనా ఉంటే బెంగళూరులో మీరు దీంట్లో బుక్ చేసుకోవచ్చు. అలాగే కింద చూస్తే ఇంకా అంటే కొన్ని థియేటర్లు చూద్దాం. అన్ని థియేటర్లు అయితే చూడడానికి పాసిబిలిటీ కాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 27 థియేటర్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క థియేటర్లో అన్ని అంటే 7-8 షోస్ ఆడుతున్నాయి కాబట్టి ఈ శ్రీ వినాయక డిజిటల్ 4Kలో బరాబర్ ఈ సినిమా అయితే బెనిఫిట్ షో పడుతుంది. ఎలాగైతే మన హైదరాబాద్లో ఎలాగైతే 4 AM బెనిఫిట్ షో పడుతుందో అలాగే శ్రీ వినాయక డిజిటల్ 4K సినిమా ఏంది మరాఠాలీలో 4 AM బెనిఫిట్ షో పడుతుంది. అండ్ బెనిఫిట్ షో ఆల్మోస్ట్
అన్నీ సోల్డ్ అవుట్ అయినాయి. అంటే 400 హైయెస్ట్ టికెట్ ప్రైస్ ఉంది, 200 లీస్ట్ టికెట్ ప్రైస్ ఉంది. ఒక్కసారి చూద్దాం దీంట్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూస్తే. సో నో వే, ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి బెనిఫిట్ షోకి. అంటే నాకు తెలిసి ఇక్కడ తెలుగు పాపులేషన్ ఎక్కువ ఉండేటట్టున్నారు. దాంట్లో బాస్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నట్టున్నారు, మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్. అందుకే ఇక్కడ ఏం టికెట్స్ అయితే అవైలబుల్లో లేవు. ఇక్కడెక్కడనో 25, 26, 20, 22, 23, 24, 7, 1 అంటే ఇది లాస్ట్. అంటే ఈఎఫ్ ఈ 2 రోలో ఉన్నాయి, ఇక్కడే స్క్రీన్ ఉంది కాబట్టి అంటే ఇంకా చాలా దగ్గర అవుతుంది చూడడానికి. అందుకే మేబీ ఇవి కూడా టికెట్స్ వదిలినట్టున్నారు. సో ఒకసారి దీంట్లోనే 7 AM చూద్దాం. 7 AM టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎవరైతే తీసుకోవాలనుకుంటే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. ఏది శ్రీ వినాయక 4K డిజిటల్లో. సో మీరు అలాగే అన్ని థియేటర్లలో మ్యాక్సిమం టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి శ్రీలక్ష్మి ఏసీ 4K ప్రొజెక్షన్ అంట, రామ్మూర్తి నగర్. దీంట్లో 4 AM అంటే ఇది కూడా బెనిఫిట్ షో ఫిల్లింగ్ ఫాస్ట్. ఒకవేళ ఎవరైనా ఉంటే సో ఆల్మోస్ట్ దీంట్లో కూడా అయిపోయినాయి. KLMNO ఈ రోలు మాత్రమే ఉన్నాయి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కేలో అయిపోతాయి. ఆల్రెడీ ఇప్పుడు రీఫ్రెష్ చేసిన టికెట్స్ అయిపోయేటట్టున్నాయి. ఇంకా LMNOలో అయితే టికెట్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే ముందర ఉంటారో వాళ్ళు తీసుకోవచ్చు. ఒకవేళ ప్రైస్ ఎట్లా ఉంది చూద్దాం మనము. దీంట్లో టికెట్ ప్రైస్ 4 AM 300 అంట. బాల్కనీ 300 ఫిల్లింగ్ ఫాస్ట్. బాల్కనీ 300 ఫిల్లింగ్ ఫాస్ట్. ఇది అంటే మొత్తం ఒకటే ఉంది, బాల్కనీ 300 అంతే. దీంట్లో టికెట్ ప్రైస్ అయితే 300 ఉంది. సో ఒకసారి 7 AM చూద్దాం. 7 AM అయితే టికెట్స్ చాలా అవైలబుల్లో ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ కూడా బాస్కి చరణ్ సాబ్కి ఫ్యాన్స్ చాలా ఉన్నట్టున్నారు. కంపల్సరీ వాళ్ళు బెనిఫిట్ షోనే ఈ సినిమా చూడాలనేది వాళ్ళు గోల్ పెట్టుకున్నట్టున్నారు. అందుకే టికెట్స్ అన్నీ అయిపోయినాయి. అండ్ చూద్దాం ఇంకొకటి చూద్దాం. ఏది చూద్దాం, ఆల్మోస్ట్ ఇది చూద్దామా ఒకసారి. శ్రీ రాధాకృష్ణ థియేటర్ 4K డాల్బీ అట్మాస్ ఆర్టీ నగర్. ఇక్కడ కూడా 6:30కి షో ఉంది. ఇక్కడ హైయెస్ట్ టికెట్ ప్రైస్ 300 వచ్చేస్తే 200 లీస్ట్. గోల్డ్ సిల్వర్ 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒక్కసారి చూద్దాం మనం టికెట్స్ ఎట్లా ఉన్నాయా లేదా అయిపోయినాయా. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ టికెట్స్ 70% సెల్ అయిపోయినాయి. మీరు చూస్తే ఆల్మోస్ట్ అన్ని గ్రే షేడ్లోకి వచ్చేసినాయి. అండ్ అక్కడక్కడ ఈ గ్రీన్ బార్డర్స్ తోటి ఉన్నాయి. అంటే ఇవి ఇంకా ఓపెన్ ఉన్నాయి అన్నట్టు. ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు. ఇది 6:30 AM షో. శ్రీ రాధాకృష్ణ థియేటర్ 4K డాల్బీ అట్మాస్ ఆర్టీ నగర్. నేను చెప్తున్నది 29th అంటే సినిమా రిలీజ్ అయ్యే టైంకి మార్నింగ్ 6:30 AMకి ఈ థియేటర్లో ఇన్ని టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి అన్నట్టు. సో ఆల్మోస్ట్ ఇదొక్కటి చూద్దాం. ఏదో 415 బెనిఫిట్ షో ఉంది. ఇదేంది, అనాక్సీ LED స్క్రీన్ అంట. ఇక్కడ ఒకసారి స్వాగత్ శంకర్ నాగ్ అనాక్సీ LED సినిమా MG రోడ్ అంట. ఒకసారి దాంట్లో ఓరి నాయన ఇదేంది 800, 550, 400, 400 అంటే మీకు గోల్డెన్ రిక్లైనర్ అయితే 800 ఉంది, గోల్డ్ 550 ఉంది, సిల్వర్ 400 ఉంది, లాంజర్ 400 ఉంది. అంటే ఈ రిక్లైనర్ మొత్తం అయిపోయినాయి, గోల్డ్ మొత్తం అయిపోయినాయి, ఈ సిల్వర్ ఆల్మోస్ట్ ఫిల్ అవుతున్నాయి. ఒక్కసారి చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏమన్నా టికెట్స్ ఓపెన్ ఉన్నాయా అయిపోయినాయా అనేది. సో గోల్డ్ రిక్లైనర్ అయితే 800. సో ఇక్కడ చూస్తే ABC అనేది 3 రోస్ ఉన్నాయి, రిక్లైనర్ కాబట్టి బాగా స్పేస్ ఉన్నది. 1, 2. సో ఇక్కడ 18, 19 ఒక్క దాంట్లో 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 6, 37. సో ఒక్కొక్క రోలా అంటే దాన్ని బట్టి 18 ఒక దాంట్లో ఉన్నాయి, తక్కువ ఒక దాంట్లో ఉన్నాయి, కానీ 800వి మొత్తం టికెట్స్ అయితే అయిపోయినాయి. అలాగే గోల్డ్ 550వి మొత్తం అయిపోయినాయి, సిల్వర్ 400వి మొత్తం అయిపోయినాయి. అంటే దీంట్లోనే కొన్ని ఉన్నాయి అవైలబుల్లో. ఎన్ని సీట్స్ అవైలబుల్లో ఉన్నాయంటే 81 సీట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇది బెనిఫిట్ షో. స్వాగత్ శంకర్ నాగ్ అంట. LED సినిమాలో MG రోడ్లో. సో ఎవరైనా అక్కడ దగ్గర ఉంటే
ఈ సినిమా ఈ థియేటర్లో మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే మనం బెంగళూరులో అయితే చూసినాం, అంటే ఆల్మోస్ట్ 27 థియేటర్లో ఇప్పుడైతే ఓపెన్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు చూసిన దానిలో 800 ఇదే హయ్యెస్ట్ ప్రైస్ బెంగళూరులో. తర్వాత చెన్నైలో చూద్దాం. చెన్నైలో చూసిన తర్వాత మన హైదరాబాద్లో చూద్దాం ఎట్లా ఉంది ఏం కథ అనేది. సో ఇక్కడ చెన్నైలో వెళ్తే మనము రిలీజ్ డేనే చూస్తున్నాం. ఆచార్య రిలీజ్ డే 29th ఫిబ్రవరి చెన్నైలో. థియేటర్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. ఏజిఎస్ సినిమాసు ఓఎంఆర్ నవలూర్ అంట, ఏజిఎస్ సినిమాసు టీ నగర్ అంట, ఏజిఎస్ సినిమాసు మదవులర్ అంట. అంటే ఇవన్నీ ఏజిఎస్ చూపిస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. బెంగళూరులో 27 ఉంటే చెన్నైలో వచ్చేసి 26 థియేటర్స్లో మన బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ రామ్ చరణ్ గారు నటించిన సినిమా ఆచార్య 26 థియేటర్స్లో అయితే చెన్నైలో ఉంది. సో మనకు చూస్తే దీంట్లో కూడా 7 AM షోస్ అయితే ఉన్నాయి. మనం ఇక్కడ బెనిఫిట్ షో ఎట్లా చూద్దాం. సో ఇక్కడ మాయాజాల్ మల్టీప్లెక్స్ ఈసీఆర్ చెన్నైలో 5 AMకి బెనిఫిట్ షో అయితే ఉంది. దీనిది కాస్ట్ వచ్చేసి 202.84 పైసా అంట. 202 రూపాయలు 84 పైసా అంటే 203 రూపాయలు అనుకోవచ్చు. ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్, ఆల్మోస్ట్ ఫిల్లింగ్ ఫాస్ట్. ఒక్కసారి చూద్దాం. అంటే ఇది ఆల్మోస్ట్ బెనిఫిట్ షో అనుకోవచ్చు మనం. ఒకటి టికెట్ చూస్తున్నా, చాలా తక్కువ ఉన్నాయి టికెట్స్ అయితే. ఒక్కొక్కసారి ఏంది ఇది సెకండ్ క్లాస్ కూడా ఉంది. దీని ప్రైస్ అయితే వేయలేడు. టికెట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. 19, దీంట్లో 19 ఉంటాయి, దీంట్లో 10 ఉన్నాయి. అంటే 19 10 29, దీంట్లో ఒక 10 ఉన్నాయి, 39, ఇంకా మిగతా అన్నీ తక్కువనే ఉన్నాయి. సో మాయాజాల్ మల్టీప్లెక్స్ ఈసీఆర్ చెన్నైలో 202 రూపీస్ అయితే టికెట్ ప్రైస్ ఉంది. సో మార్నింగ్ 5 AM ఎవరైనా బెనిఫిట్ షో చూడాలనుకుంటే మాయాజాల్కి వెళ్ళి చూడొచ్చు చెన్నైలో. ఇది చెన్నైలో. అలాగే ఇక్కడ ఇది ఒకటి కాశీ టాకీస్ డాల్బీ అట్మాస్ అశోక్ నగర్ అంట 5 AM. ఇది కూడా ఆల్మోస్ట్ బెనిఫిట్ షో లాగానే. అంటే నేను బెనిఫిట్ షోని ఎందుకు ఫోకస్ చేస్తున్నా అంటే మిగతా షోలు ఆల్రెడీ వస్తారు కాబట్టి బెనిఫిట్ షోస్ ఎట్లా ఉన్నాయి, టాక్ జనాలు ఎట్లా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సినిమా మీద అనే దాన్ని బట్టి దానికోసమే నేను బెనిఫిట్ షోని ఫోకస్ చేస్తున్నా. సో దీంట్లో కూడా ఆల్మోస్ట్ 50% టికెట్స్ అయిపోయినాయి. అంటే నాకు నిజంగా ఈ ప్రైజెస్ కొంచెం డిఫరెంట్గానే ఉంది. 207.33 NP, 207.33 NP, 207.33 NP. సో ప్రైజెస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి చెన్నైలో. మన హైదరాబాదు ప్రైజులు చూస్తే మీ మైండ్ బ్లాక్ అయ్యి, రెడ్ అయ్యి, గ్రీన్ అయ్యి, ఎల్లో అయ్యి కింద పడిపోతారేమో. ఒకసారి చూద్దాం మనం ఎట్లా ఉంటుందో. ఇంకా మనం హైదరాబాద్కి వద్దాం. సో హైదరాబాద్లో చూద్దాం. సో హైదరాబాద్లో ఇంకా ఏషియన్ తారక రామ సినిప్లెక్స్ కాచిగూడ నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. సౌండ్ దరిద్రంగా ఉంది. మరి అది సౌండ్ బాగా చేసి ఉంటే మంచిగా ఉండే. 7:30 AM ఇక్కడ బాక్స్ అంటే హాల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. థియేటర్ కూడా అంటే ఈ స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, కానీ సౌండే చాలా దరిద్రంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 210 ఉంది హైయెస్ట్, 90 రూపీస్ లో ఉంది, లీస్ట్ ఉంది. సో బాక్స్, డిలక్స్ సర్కిల్, అప్పర్ సర్కిల్, ఫ్రంట్ సర్కిల్ అనేది 4 వేరియంట్స్ ఉన్నాయి. ఒక్కసారి 7:30 AMకి చూద్దాం ఎట్లా ఉంది ఏం కథ ఇక్కడ అనేది. ఓన్లీ 1 ఆల్మోస్ట్ 60% అయిపోయింది, 40% ఉంది. ఇంకా 2 days ఉన్నాయి కాబట్టి టికెట్స్ ఏమి మిగిలవు. అండ్ ఇంకొకటి అక్కడ బ్లాక్ ఎక్కడ ఈ థియేటర్లో అయితే బ్లాక్ ఎక్కువ నడవదు. అంటే నేను మొన్న రీసెంట్గా వెళ్ళినా కాబట్టి బ్లాక్ ఎక్కువ కనిపించదు. అండ్ 11 AM పరిస్థితి చూద్దాం. సేమ్ 11 AM కూడా 40% అయిపోయినాయి, ఇంకా 60% టికెట్స్ ఉన్నాయి. సో దీంట్లో అయితే డైలీ 5 shows, అంటే తెలంగాణ గవర్నమెంట్ 5 showsకి అనుమతి ఇచ్చింది కాబట్టి ప్రతి థియేటర్లో 5 shows వేసుకుంటున్నారు 1 week వరకు. అంటే 1 week వరకు ఈ సినిమా 5 shows వేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మనం దీంట్లో కూడా ఆల్మోస్ట్ 50% అయిపోయినాయి, 50% టికెట్స్ అయితే ఉన్నాయి.
సో నేను చూడాల్సింది ఏంటి అంటే మార్నింగ్ బెనిఫిట్ షో పరిస్థితి ఏంటి. బెనిఫిట్ షో అయితే ఎక్కడ ఉంటుంది, బ్రహ్మరాంబల్ ఉంటుంది. కిందికి వద్దాం. బ్రహ్మరాంబ అస్సలు థియేటరే కనిపిస్తలేదేంది. ఏందొంబై మరి ఇక్కడ 7:30 AM మాత్రమే కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. మీరు ఇక్కడ చూస్తే హైదరాబాద్లో చాలా థియేటర్స్లో అన్నీ అయిపోయినాయి. ఇంకా ఫాస్ట్ ఫిల్లింగ్ అయితే ఉంది. ఇంకా 2 days టైం ఉంది సినిమా రిలీజ్ కావడానికి. సో ఒకసారి ఎన్ని థియేటర్స్ ఉన్నాయి హైదరాబాద్లో అనేది అయితే చూద్దాం. ఏషియన్ తారక రామ 1, ఏషియన్ సినిక్వేర్ 2, కృష్ణ సినిమా 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37. అంటే ఇక్కడైతే బుక్ మై షోలో 37 షోస్ చూపిస్తుంది, 37 థియేటర్స్ చూపిస్తుంది. కాకపోతే ఇంకా 2 days టైం ఉంది కాబట్టి ఈ థియేటర్స్ లిస్ట్ చాలా పెరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ దిల్ రాజు గారి డిస్ట్రిబ్యూషన్లో KGF నడుస్తూ ఉంది. తర్వాత RRR నడుస్తూ ఉంది, KGF నడుస్తూ ఉంది. సో ఈ 2 సినిమాల థియేటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ థియేటర్స్ నాకు తెలిసి నెక్స్ట్ ఒక 4-5 days వరకు వెకేట్ చేస్తారు. కంపల్సరీ ఆచార్యకు అలాట్ చేస్తారు. ఇప్పుడైతే ఉన్న ఈ థియేటర్స్ లిస్టు మినిమం 70 నుంచి 80 వరకు కంపల్సరీ వెళ్తుంది. సో మనం చూస్తే మ్యాక్సిమం ఇప్పుడు ప్రసాద్లో చూస్తే అన్ని ఫిల్లింగ్ ఆల్మోస్ట్ ఫుల్ ఇంకా 2 daysలో ఉంది. AMB సినిమాలో మొత్తం అయిపోయినాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 గంటల 16 అంతేనా, 8 గంటల 16, 9, 10, 11, 12, 13, 14, 15, 18 షోలు అయితే AMB సినిమాస్లో ఉన్నాయి. అదే మన మహేష్ బాబు దాంట్లో ఒక్క టికెట్ కూడా అవైలబుల్లో లేదు, అన్నీ అయిపోయినాయి. అండ్ బ్రహ్మరాంబలో అయిపోయింది. తర్వాత BVK మల్టీప్లెక్స్ విజయలక్ష్మి LB నగర్లో దాంట్లో కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ ఏషియన్ స్వప్న సినిమాస్ ఆల్మోస్ట్ ఫిల్లింగ్. సో బాస్ సినిమా కాబట్టి చాలా రోజుల తర్వాత వస్తుంది కాబట్టి, అండ్ బాస్తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు కాబట్టి ఈ సినిమాకి డిమాండ్ చాలా ఉంది. అండ్ కొరటాల శివ గారి గురించి మనకు తెలిసిందే, ఎంత మాస్ సినిమా ఉన్నా, ఊరమాస్ ఫైట్లు ఉన్నా, క్లాస్లో మాస్ కలిపి సమాజానికి కంపల్సరీ ఏదో ఒక సందేశం అయితే ఇస్తాడు. అండ్ మనకు తెలిసిందే మాస్ బీజిఎంకి మాస్ట్రో అనుకోవచ్చు మనం మణిశర్మ గారు అయితే ఈ సినిమాకి మ్యూజిక్ అయితే ఇస్తున్నారు. సో ఇంకా ఈ సినిమా రిలీజ్కి 2 రోజులు టైం ఉంది కాబట్టి మనము ఫ్రైడే అంటే 29th రిలీజ్ డే రోజు ఈ మన హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో బుక్ మై షోలో ఎన్ని టికెట్స్ అమ్ముడు పోయినాయి, ఎన్ని టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఎన్ని థియేటర్లో ఈ సినిమాని వేశారు అనేది అయితే ఇప్పటి వరకు చూసుకున్నాం. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, కొత్త వాళ్ళు అయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి, నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.